శ్రీరామచంద్రాయ నమః. శ్రీమద్ రామాయణము బాలకాండలో 38వ సర్గ. సగర సంతతి. కుమారస్వామి పుట్టుక చెప్పి మళ్ళీ అందుకున్నాడు విశ్వామిత్రుడు. లోగడ అయోధ్యలో సగరుడని ఒక రాజు ఉండేవాడు. మంచి సూర్యుడతడు. అయితే సంతానం లేదతడికి. అందుకోసం తప్పించిపోతూ ఉండేవాడతడు. అతడికి 2 భార్యలు. పెద్దామె పేరు కేశిని, విదర్భరాజు కూతురామె, ధార్మికురాలు, సత్యవాదిని. రెండో ఆమె పేరు సుమతి, అరిష్టనేమి, కశ్యపుడి కూతురామె, గరుత్మంతుడి తోబుట్టువు, మంచి అందగత్తె. 2 భార్యలతోనూ వెళ్ళి హిమాలయం పర్వతం దగ్గర భృగుప్రసవనం కొండ మీద తపస్సు ప్రారంభించాడు. నగర చక్రవర్తి 100 సంవత్సరాలు తపస్సు చేశారు. సంతోషించి వరమిచ్చాడు భృగు మహాముని. మహారాజా, నీ కోరిక ఫలిస్తుంది. సంతానవంతుడి అవుతావు. కీర్తి ప్రసిద్ధులు సంపాదిస్తావు. అయితే నీ భార్యల్లో ఒక ఆమెకి ఒక్కడే కొడుకు పుడతాడు. వంశోద్ధారకుడవుతాడు. మరో ఆమెకి 60,000 మంది పుడతారు. వంశోద్ధారకులు మాత్రం కారు వాళ్ళు అన్నాడు. ఆ మాటలు విన్నారు రాణులు. సంతోషంతో చేతులు జోడించి అడిగారు, మునీంద్ర, మాలో యువతకి ఒక్క కొడుకు పుడతాడు, యువతకి 60,000 పుడతారు. వినాలని ఉంది, సెలవియ్యి. నువ్వు చెప్పినట్లే కాని, నువ్వు ఏది చెబితే అదే మాకు ఇష్టం అన్నారు. అలా కాదు అన్నాడు భృగు మహాముని. ఆ స్వేచ్ఛ మీకే ఇస్తున్నాను. వంశకరుడు ఒక్క కొడుకు మీలో మీరే చెప్పండి. ఉత్సాహవంతులు, కీర్తిమంతులు 60,000 మంది ఎవరికి కావాలో కోరుకోండి. మీరు కోరుకున్నట్టే వరమిస్తాను. సగరుడి ఎదుటే 2 రాణులు వరం కోరుకున్నారు. వంశకరుడు ఒక్క కొడుకే కావాలంది కేశిని. 60,000 మంది కావాలంది సుమతి. మునికి ప్రదక్షిణం చేసి నమస్కరించి రాణులతో అయోధ్య వచ్చేశాడు సగరుడు. 2 రాణులు గర్భవతులయ్యారు. 9 మాసాలు గడిచాయి. కేశినికి ఒక కుమారుడు కలిగాడు. అతడి పేరు అసమంజసుడు. సుమతికి సొరకాయ లాంటి ఒక గర్భపిండం పుట్టింది. అది పగలదీయడంతోనే అందులోంచి 60,000 మంది కుమారులు కలిగారు. ఆ శిశువుల్ని నేతి కుండల్లో పెట్టి పెంచారు దాదులు. ఎంతో కాలం అయ్యాక వాళ్ళందరూ యవ్వనవంతులయ్యారు. 60,000 మందికి ప్రయోజకులయ్యారు. అసమంజనుడు తమ్ముళ్ళనందరినీ సరయూ నదిలో పడదోసేవాడు. వాళ్ళు మూలుగుతూ తేలుతూ ఉంటే చూస్తూ నవ్వేవాడు. మంచి వాళ్ళని నానా హింస పెట్టేవాడు. ప్రజల్ని అష్టకష్టాలు పెట్టేవాడు. పాపాలంటే జంకేవాడు కాడు. అందుచేత అతన్ని పట్నం నుంచి తగిలేశాడు సగరుడు. అయితే అసమంజనుడికి అంశుమంతుడని ఒక కుమారుడు ఉండేవాడు. మంచి పరాక్రమవంతుడతడు. అందరితోనూ తల్లో నాలికలా మసులుకునేవాడు. ఎంతో కాలం గడిచింది. నగర చక్రవర్తికి యజ్ఞం చేయాలని సంకల్పం కలిగింది. వేదాలు వేదార్థాలు తెలిసినవాడు కనుక తగిన ఋత్విజుల్ని కూర్చుకుని యజ్ఞం ప్రారంభించాడు. శ్రీమద్ రామాయణం బాలకాండలో ఇది 38వ సర్గ. 39వ సర్గ. భూమంతా తవ్వేశారు.
యజ్ఞం ప్రారంభించాడు. అనగానే మండుతున్న అగ్నిహోత్రుడిలా ఉన్న విశ్వామిత్రుడితో, మునీంద్ర, నాకు శుభం కలుగుతుంది. సగర చక్రవర్తి మా పూర్వ పురుషుడు. ఆయన ఎలా యజ్ఞం చేశాడో వివరంగా వినాలనిపిస్తుంది అన్నాడు రాముడు. అలాగే చెబుతాను, ఆలకించు. నవ్వుతూ అందుకున్నాడు విశ్వామిత్రుడు. శివుడి మామ హిమాలయ పర్వతము, వింధ్యా పర్వతము రెండు ఒకదాన్ని ఒకటి చూసుకుంటున్నట్టు ఉన్నాయి. ఆ రెండు కొండలకి మధ్య ఉన్న ప్రదేశం యజ్ఞాలు చేయడానికి బహు ప్రశస్తమైంది. అదిగో అక్కడే మీ సగర చక్రవర్తి యజ్ఞం చేశాడు. అతడి ఆజ్ఞ ప్రకారం మంచి వీలుకాడు మహారథుడు అయిన అంశుమంతుడు యజ్ఞం గుర్రం కాపాడుతూ వెళ్ళి భూప్రదక్షిణం చేసి వచ్చాడు. యజ్ఞం జరుగుతుంది. ఉక్ష్యా సమయంలో రాక్షస రూపంలో వచ్చి గుర్రం ఎత్తుకుపోయాడు దేవేంద్రుడు. ఉత్వ్యా జరుగుతూ ఉంటే గుర్రం ఎత్తుకుపోయాడు. దొంగని చంపేసి వెంటనే గుర్రం తేవాలి. ఈ యజ్ఞం ఛిద్రం వల్ల మన అందరికీ అమంగళం కలుగుతుంది. అందుచేత ఈ దోషం సవరించాలి, త్వరపడు అంటూ సగరుణ్ణి తొందర చేశారు. ఋత్వీజులు వెంటనే 60,000 మంది కుమారులని పిలిచాడు చక్రవర్తి. మన యజ్ఞం మంత్రపూతులు మహాభాగులు అయిన ఋత్వీజులు నిర్వహిస్తున్నారు. మీరు వెళ్ళి గుర్రం వెదకి పట్టుకురండి, మీకు శుభం కలుగుతుంది. సముద్రం సరిహద్దుగా ఉన్న భూప్రదేశం యావత్తూ గాలించండి. మీ 60,000 మంది ప్రతి ఒక్కరూ ఒక్కొక్క ఆమడ చొప్పున వెతకండి. గుర్రం కనపడేదాకా భూమంతా తొవ్వేయండి. నేను యజ్ఞంలో ఉన్నాను. గుర్రం అవుపడేదాకా ఋత్వీజులతో ఇక్కడ ఉంటాను. మనవడు అంశుమంతుడు నా దగ్గరే ఉంటాడు. మీకు భద్రం అన్నాడు. తండ్రి ఆజ్ఞాపించడమే తడవు. మహాబలులైన సగర కుమారులు 60,000 మంది గుర్రం వెతకటానికి బయలుదేరారు. తలా ఒక చదరపు యోజనం పంచుకున్నారు. భూమంతా వజ్రాల వంటి గోళ్లతో తొవ్వేసి వెతికారు. వజ్రాయుధాలు వంటి శూలాలతో తొవ్వేశారు. దారుణమైన నాగళ్లతో దున్నేశారు. వాళ్ళు భూమి పగలగొడుతూ ఉంటే పెద్ద ధ్వని బయలుదేరింది. పాములు, రాక్షసులు, ఇతర జంతువులు నలిగిపోతూ పెడబొబ్బలు పెట్టాయి. వినడమే దుర్భరమైంది. అలా 60,000 యోజనాల భూమి రసాతలం దాకా తొవ్వేశారు వాళ్ళు. కొండలు, వాటితో ఉన్న జంబూ ద్వీపం యావత్తూ తొవ్వేశారు. దాంతో దేవతలు, గంధర్వులు, నాగులు, అమరులు అందరూ అడిలిపోయారు. బ్రహ్మ దగ్గరికి పరిగెత్తారు. భయభ్రాంతులవుతూ దుఃఖపడుతూ అతడితో మొరపెట్టారు. భగవంతుడా, సగరుడి కొడుకులు భూమి యావత్తూ తొవ్వేస్తున్నారు. పాతాళంలోని మహాత్ముల్ని ఎంతో మందిని చంపేస్తున్నారు. ఇదిగో వీడే యజ్ఞం చెడగొట్టాడు, వీడే గుర్రం ఎత్తుకు వచ్చాడు అని కనపడ్డ వాన్నల్లా కాజేస్తున్నారు అంటూ గోలుగోలుమన్నారు. శ్రీమద్ రామాయణం బాలకాండలో ఇది 39వ సర్గ. 40వ సర్గ. బూడిదైపోయారు. దేవతల మాట విని బ్రహ్మ కూడా భయపడ్డాడు. దేవతలకి ధైర్యం చెప్పాడు. భూమంతా విష్ణుమూర్తిది. కపిల రూపంతో అతడే ఎప్పుడూ భూదేవిని భరిస్తున్నాడు. అతడి కోపాగ్నిలో పడి
సగరుడి కుమారులు మండిపోతారు. భూమి తవ్వడము, అల్పాయస్కులైన సగరుడి కుమారులు చావడము తప్పక జరగవలసినవే అన్నాడు. బ్రహ్మ మాట విని 33 దేవతలు సంతోషించారు. తమ తమ నివాసాలకి వెళ్ళిపోయారు. సగర కుమారులు భూమి తవ్వుతూనే ఉన్నారు. పిడుగులాంటి పెద్ద ధ్వని బయలుదేరింది. గుర్రం మాత్రం కనపడలేదు. తవ్వి తవ్వి భూమంతా తిరిగి అందరూ ఒక దగ్గర చేరారు. తెల్ల మొహం వేసి తిన్నగా తండ్రి దగ్గరికి వచ్చేశారు. భూమంతా తవ్వేశాం, అంతటా గాలించాం, ఎక్కడా గుర్రం అవుపడలేదు. బలవంతులైన వాళ్ళని, ఎదురైన దేవతల్ని, దానవుల్ని, రాక్షసుల్ని, పిశాచుల్ని, నాగుల్ని, కిన్నరుల్ని చంపేశాం. అయినా గుర్రం దొరకలేదు. గుర్రం దొంగ దొరకలేదు. ఏం చేయాలో నువ్వే ఉపాయం ఆలోచించు అన్నారు. గుర్రం దొరకలేదు అనడంతోనే చర్రుమన్నాడు సగరుడు. అలా కాదు, మళ్ళీ వెళ్ళండి, భూమంతా తవ్వేసి పగలగొట్టేయండి. గుర్రం దొంగని పట్టుకురండి. సాధించి కానీ తిరిగి రాకండి, మీకు శుభం కలుగుతుంది, వెళ్ళండి అని పురిమాడు. 60,000 మంది మళ్ళీ పరిగెత్తారు. అదే పనిగా భూమి తవ్వేశారు. తవ్వి తవ్వి తూర్పు దిక్కు వెళ్ళారు. పెద్ద కొండలాంటి దిగ్గజం విరూపాక్షం చూశారు. కొండలు, అడవులు ఉన్న ఈ భూమండలం తూర్పు వైపు మోస్తుంది. విరూపాక్షం ఆయాసం వల్ల అది తల కదిలించిందో భూకంపం వస్తుంది. సగరపుత్రులు దానికి ప్రదక్షిణం చేశారు, పూజించారు. అక్కడ్నుంచి దక్షిణ దిక్కు తవ్వుతూ వెళ్ళారు. తవ్వి తవ్వి భూమి దక్షిణ దిక్కు మోస్తున్న దిగ్గజం మహాపద్మం చూశారు. పెద్ద కొండలా ఉందది. నెత్తి మీద భూమండలం మోస్తోంది. దానికి ప్రదక్షిణం చేసి పడమటి దిక్కు తిరిగారు సగరపుత్రులు. తవ్వుతూ తవ్వుతూ పోయి పడమటి దిగ్గజం సౌమనసం చూశారు. దానికి ప్రదక్షిణం చేశారు. క్షేమం విచారించారు. అక్కడ్నుంచి హిమాలయ పర్వతం ఉన్న ఉత్తర దిక్కు తవ్వుతూ పోయారు. ఉత్తర దిగ్గజం భద్రాన్ని చూశారు. మంచులా తెల్లగా ఉందది. సగౌరవంగా దాన్ని ముట్టుకున్నారు వాళ్ళు. ప్రదక్షిణం చేశారు. అక్కడ్నుంచి ఈశాన్యం వైపు తిరిగారు. గుర్రం కనపడకపోయిన కొద్దీ వాళ్ళ తమకం అధికమవుతూ వచ్చింది. 60,000 మంది ఉక్కుతునకలే, భీమవేగులే ఉద్రేకంతో తవ్వుతూ పోయి ఈశాన్య దిక్కున కపిలుణ్ణి చూశారు వాళ్ళు. సనాతన దేవుడు విష్ణుమూర్తే కపిలుడు. కపిలుడి పక్కనే తిరుగుతూ కనపడింది గుర్రం. గుర్రం కనపడగానే 60,000 మంది ఆనందంతో గావు కేకలు వేశారు. గుర్రం దొంగ కపిలుడే అనుకున్నారు. మండిపడ్డారు. అంతమంది అంతలేసి గుడ్లు చేసి విరుచుకుపడ్డారు. గడ్డపారలు, నాగళ్ళు, రకరకాల చెట్లు, రాళ్ళు పట్టుకుని అదిలిస్తూ కపిలుడి మీదకు పరిగెత్తారు. దుర్మార్గుడా, మా గుర్రం ఎందుకు వచ్చావు? మేము ఎవళ్ళమో తెలుసా? సగర చక్రవర్తి కుమార్లం అంటూ మీదికి ఉరికారు. చూశాడు కపిలుడు. కోపంతో ఒక్కసారి హూంకారం చేశాడు. రామా, ఏం చెప్పను? ఆ హూంకారంతోనే 60,000 మంది సగరపుత్రులు బగ్గున మండిపోయారు. బూడిదయి ఊరుకున్నారు. శ్రీమద్ రామాయణం బాలకాండలో ఇది 40వ సర్గ.
41వ సర్గ. అంశుమంతుడు. కుమారులు ఎంతకాలానికి రాకపోవడంతోనే మనవణ్ణి అంశుమంతుణ్ణి పిలిచాడు సగరుడు. బాబూ, నువ్వు సూర్యుడివి, అస్త్ర విద్యలో ఆరితేరిన వాడివి, వీరత్వానికి పూర్వరాజులతో సమానుడివి. నువ్వే వెళ్ళాలిప్పుడు. గుర్రం వెతికి పట్టుకు రావాలి. నీ తండ్రులు 60,000 మంది వెళ్ళారు. వాళ్ళ కబురు లేదు. వాళ్ళని వెతికి కనుక్కోవాలి. భూమిలో వీర్యవంతమైన పెద్ద పెద్ద జంతువులుంటాయి. వాటిని చంపడం అవసరం. అందుకని కత్తి, ధనస్సు పుచ్చుకో. అయితే నమస్కారం చేయవలసిన వాళ్ళకి నమస్కారం చేయి. నీకు అడ్డం వచ్చిన వాళ్ళని, గుర్రం దొంగలించిన వాళ్ళని హతమార్చు. కార్యం సాధించి మరీ రావాలి. నువ్వే నా యజ్ఞం పూర్తి చేయించాలి అన్నాడు. తాతగారి ఆజ్ఞ శిరసా వహించాడు అంశుమంతుడు. ధనస్సు, కత్తి పుచ్చుకున్నాడు. త్వరగా బయలుదేరాడు. తన 60,000 మంది పినతండ్రులు తవ్విన దారినే వెళ్ళాడు. తూర్పు దిగ్గజాన్ని చూశాడు. దైత్యులు, దానవులు, రాక్షసులు, పిశాచులు, నాగులు దాన్ని పూజిస్తున్నారు. దానికి ప్రదక్షిణం చేశాడు అంశుమంతుడు. కుశల ప్రశ్నలు అడిగాడు. మా తండ్రులు ఎక్కడ ఉన్నారు? గుర్రం దొంగ ఎక్కడ దొరుకుతాడు అని అడిగాడు. అంశుమంత, నువ్వు వచ్చిన పని సాధిస్తావయ్యా. గుర్రం పుచ్చుకుని త్వరలోనే తిరిగి వస్తావు అంది దిగ్గజం. అలాగే వరసగా తగ్గిన దిగ్గజాల్ని చూశాడు అంశుమంతుడు. అన్నిటినీ పూజించాడు. తన తండ్రుల విషయము, గుర్రం విషయము అడిగాడు. అన్నీ మొదటి దిగ్గజంలాగే అన్నాయి. గుర్రం పుచ్చుకుని త్వరలోనే తిరిగి వస్తావు అని చెప్పాయి. 4 దిగ్గజాల మాటలు విన్నాడు అంశుమంతుడు. త్వరగా ఈశాన్యం వైపు వెళ్ళాడు. తన తండ్రులు 60,000 మంది బుగ్గయి పడి ఉన్న చోటు చేరాడు. తండ్రులు కనపడక అప్పటికే దుఃఖపడుతున్నాడు అతడు. తీరా చూసేసరికి అంతమంది బూడిద రాసులై ఉండడం చూసి గోలుమన్నాడు. ఇంతలో ఆ పక్కనే మేస్తూ తిరుగుతూ ఉన్న గుర్రం కనపడింది. తండ్రులకి ఉదక క్రియలు చేయడం కోసం చుట్టూ పట్ల వెతికాడు అంశుమంతుడు. ఎక్కడా ఒక చెరువైనా అవుపడలేదు. కానీ ఒక్క దగ్గర తన తండ్రుల మేనమామ గరుత్మంతుడు కనిపించాడు. మహాబలవంతుడు గరుత్మంతుడు, గాలి వంటి వేగవంతుడు. అంశుమంతుని చూశాడతడు. ప్రజ్ఞుడా, విచారించకు అంటూ ధైర్యం చెప్పాడు. నీ తండ్రుల చావు లోకసమ్మతమైంది. వీళ్ళకి లౌకిక జలాలతో తర్పణం చేయకూడదు. హిమవంతుడి పెద్ద కూతురు గంగా నది. ఆ గంగ నీళ్లతో తర్పణ చేయాలి. లోకపావని గంగా నది. నీ తండ్రుల బూడిద రాసులు గంగ నీళ్లతో తడిపితేనే వాళ్ళు స్వర్గానికి వెళతారు. అంశుమంత, నువ్వు భాగ్యవంతుడివి, మహావీరుడివి. గుర్రం తీసుకుని తాతగారి దగ్గరికి వెళ్ళు. యజ్ఞం పూర్తి చేయించు అన్నాడు. గరుత్మంతుడు చెప్పిన ప్రకారం గుర్రం పట్టుకు వచ్చేశాడు అంశుమంతుడు. తండ్రుల వృత్తాంతం తాతగారితో చెప్పాడు. గరుత్మంతుడు చెప్పిన విషయము వినిపించాడు. 60,000 మంది కుమారులు బుగ్గైపోయిన ఘోరం విన్నాడు సగరుడు. ముందు శాస్త్ర ప్రకారం యజ్ఞం పూర్తి చేశాడు. పట్నం వచ్చేశాడు. కుమారుల ముక్తి కోసం గంగ తేవడానికని విచారిస్తూ కూర్చున్నాడు. ఎంతో విచారించినా ఉపాయం తోచలేదు. ఆ విచారంతోనే అతడి కాలం గడిచిపోయింది. అలా
30,000 సంవత్సరాలు రాజ్యం చేసి స్వర్గానికి వెళ్ళాడతడు. శ్రీమద్ రామాయణం బాలకాండలో ఇది 41వ సర్గ.